హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొద్దిగా లేట్గా డాబా మీదకి వచ్చాము, ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కదా, మాకు కూడా కొద్దిగా బాగోలేదని చెప్పేసి. అయితే ముందు రోజు నేను బట్టలు అయితే తీసుకెళ్ళలేదు. ఇక డాబా మీదనే ఉన్నాయి కదండి, మంచు పడినట్టు అయిపోయింది, కొంచెం తడిగా అనిపించింది చెమ్మగానే. అయినా సరే ఇక కిందికైతే తీసుకెళ్ళిపోతున్నాము. ఈరోజు కొన్ని మనీ ప్లాంట్ మొక్కలు కూడా పైకి తీసుకొచ్చాను నేను నాటడానికి. అలానే ఈరోజు ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం పూలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను, చూసేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఇవి హైబ్రిడ్ గులాబీలండి, అందుకని వీటికి పెద్దగా ఆకులు అనేవి లేవు. అందులోనూ ఇవి లాస్ట్ ఇయర్ ప్లాంట్స్, అందుకని ఇప్పుడే కొంత అంటే చలికాలం కాబట్టి ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు వస్తూ ఉంటాయి, అందుకని అలా బోడిగా అనిపించాయి. అందులోనూ ఫ్లవర్స్ కూడా మనకి కొత్త చిగురులు రాగానే వెంటనే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పింక్ కలర్ క్యాక్టస్ ప్లాంట్స్ మాత్రం తప్పకుండా మొక్కల్ని పెంచాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పెంచుకోండి, ఎందుకంటే అవి ఒక్కసారి ఫ్లవర్స్ కనుక వచ్చాయి అంటే అవి దాదాపు 1 మంత్ వరకు కూడా మొక్కల మీద అలానే ఉంటాయండి. ఎండిపోవడం అంటూ జరగదు తొందరగా అస్సలు. కంపల్సరీ ఆ ప్లాంట్ని మాత్రం ప్రిఫర్ చేయండి, కాకపోతే కొంచెం జాగ్రత్త, ముళ్ళులు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇక నేను కిందికి వచ్చిన తర్వాత ఈరోజు దోశలు అయితే వేస్తున్నాను. టీ చూసారా ఎలా పొంగిపోయిందో, బోలెడంత పని ఉందన్నమాట ఇక నాకు. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair, but those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానండి. ఎప్పుడు ఉండే పనులేనండి, ఎప్పుడు డైలీ ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా. ఇక నేను ఆఫ్టర్నూన్ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాక ఇప్పుడైతే రిలయన్స్కి వెళ్తున్నాము. కొన్ని కూరగాయలు సరుకులు ఉంటాయి కదా మనకి ఏదో ఒకటి, అందులోనూ కొంచెం బోర్గా ఉందని చెప్పేసి ఈరోజైతే బయటికి వెళ్ళాము. ఇక్కడ రిలయన్స్లో చూసారా ఎన్ని ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయో, ఇవన్నీ కూడా మెలామైనవి. మీకు 1 by 1 చూపించేస్తాను, చూసేసేయండి. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far as the echo. ఈ మగ్స్ చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఈసారి అయితే మంచి మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి, అంటే స్కై బ్లూ, ఈ పింక్, అలానే ఇక్కడ బౌల్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఈ విధంగా కలర్స్ వచ్చినాయి, అన్నీ కూడా మీకు 1 by 1 షేర్ చేస్తాను, చూసేసేయండి. Vibe right, don't feel like having a Bud Light, how's tequila with some salt and lime. Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud 9. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you get. ఇక రిలయన్స్లో అయితే షాపింగ్ అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడ నుంచి నేను డీమార్ట్ వెళ్ళాలనుకుంటున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడైతే పెద్దగా వీడియో తీయనిరండి, ఇక్కడ రిలయన్స్లో కూడా అంతే కొంచెం జాగ్రత్తగా వీడియో తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించాలి కదా, విండో షాపింగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేనైతే మెల్లగా అట్లా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక మనం డీమార్ట్కి జంప్ అన్నమాట. ఇక
చూసారా ఇక డీమార్ట్లో కనిపిస్తున్నా నేను మీకు. ఇక్కడ తన్మయ్యకి ఒక టాయ్ తీసుకుందామని అయితే నేను చూస్తూ ఉన్నాను. ఇవి ప్రైజెస్ అవన్నీ సరిగ్గా లేవండి. అలానే ఇక్కడ ఈ కప్ చూసారా, ఇది ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది, 99 రూపీస్. నేను రిలయన్స్లో చూసినవైతే 79 రూపీస్ అనమాట. సేమ్ అదే మెజర్మెంటు, సేమ్ అంతే. ఇక మేము ఇంటికి వచ్చేసాము. చూసారా ఇవన్నీ కూడా రిలయన్స్లో తీసుకొచ్చిన సరుకులు ఇలా అనమాట. నేను డీమార్ట్లో అయితే ఈసారి ఏమి తీసుకోలేదండి. అంటే మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు తీసుకొద్దామని చెప్పేసి. చూసారా నేను ఎంత ఎగ్జైట్ అవుతున్నానో. ఏంటంటే ఈసారి ఎక్కువ కూరగాయలే తెచ్చుకున్నా నేను చెప్పాలంటే. సరుకులు అలాంటివి పెద్దగా ఏం తీసుకురాలేదు. అలానే కొన్ని మీకు తన్మయ్యకి డ్రెస్సెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బౌల్స్ చూపించాను కదా, వాటిల్లో కూడా కొన్ని తీశాను. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేస్తాను తప్పకుండా. టమాటాలు చూసారా ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఇప్పుడే తోటలోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నట్టుగా, చెట్ల మీద నుంచి తెంచినట్టుగా ఉన్నాయి. నేనైతే ఈ రిలయన్స్కి వెళ్ళినప్పుడు టమాటాలు కానీ బంగాళదుంపలు కానీ చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. అవి నేను ఎన్ని ప్యాక్ చేసుకుంటున్నానో కూడా అర్థం కాదు. అందులోనూ ఇప్పుడు చలికాలం కదండి, టమాటాలు చాలా రేటు తగ్గిపోయినాయి. టమాటా చట్నీలు అలా పెడుతూ ఉంటారు కదా, మీలో ఎవరైనా టమాటా చట్నీ అలాంటివి పెట్టారా? నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా షేర్ చేస్తాను మీకు, నేను ఏమేమి పెడుతున్నాను, ఏమేమి చట్నీలు చేస్తూ ఉన్నానని చెప్పేసి. చూసారు ఎన్ని టమాటాలు తెచ్చానో. ఎన్ని కొంటున్నా ఇంకా 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 కావాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి కలర్ కూడా చాలా బాగుంటుంది, అలానే ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇక ఈ టమాటాలు తినడానికో ఆడుకోవడానికో మా వారైతే అన్నారు కూడా అప్పటికి, ఏంటవి ఆ ఆటలు అని చెప్పి. ఏంటో టమాటాలను చూడంగానే పిల్లలకు గనక కొత్త బొమ్మలు దొరికినట్టు అనిపించింది నాకు. అటేసి ఇటేసి మొత్తానికైతే వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అది స్పీకర్ కమ్ అలెక్సా అండి. దాని రివ్యూను కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక వంట ప్రిపరేషన్లో ఉన్నాను, డిన్నర్ ప్రిపరేషను. ఇప్పుడు చపాతీ చేస్తున్నాను. మనం బజార్కి వెళ్ళాం కదా, షాపింగ్ చేసాం కదా, అలసిపోయాం కదా అని ఏమి ఉండదు కదా. ఎటు వెళ్ళినా ఏం చేసినా కూడా తప్పకుండా మనమైతే వంట చేసుకుంటూనే ఉండాలి. అందులోనూ అవును, నేను మీకు క్వశ్చన్ వేసినట్లేను కదా, నేను రిలయన్స్కి వెళ్ళాను కదా, వస్తూ వస్తూ చాలా ఏం తీసుకొచ్చాను వెజిటబుల్ పేరు. వచ్చిన తర్వాత నేను ఆటలాడుతూ ఉన్నానని కూడా చెప్పాను మీకు. దాంతో అదేనండి ఆ వెజిటబుల్ పేరు మెన్షన్ చేసేసేయండి. అయితే ఇప్పటికి అయిపోయినాయండి. ఇక డిన్నర్ చేయడానికి అయితే కూర్చున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూసి లైక్ చేయండి. అలానే నేను అడిగే క్వశ్చన్కి కూడా తప్పకుండా ఆన్సర్ చేయండి. రూల్స్ని తప్పకుండా పాటించి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.